హాయ్ అండి. నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని చెప్పని అనుకుంటున్నానండి. అయితే అండి, ఈ శ్రీరామనవమి సందర్భంగా అండి మా ఊర్లో మా నృత్యాలయం తరపున చాలా కూచిపూడి ప్రోగ్రామ్స్ అయితే ఏర్పాటు చేశారండి రామాలయాల్లో. అందులో భాగంగా మా పాప కూడా కూచిపూడి డ్యాన్స్ అయితే నేర్చుకుంటుందండి. అందుకని చెప్పేసని నేనైతే తీసుకెళ్ళానండి. ఈవినింగ్ టైమ్స్ రోజు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. చూసారా, తల్లులకైతే చాలా పెద్ద టాస్క్ లాగా ఉందండి మేకప్ చేయడం, రెడీ చేయడము. చూసారా, ఈవిడేనండి మా అమ్మాయి వాళ్ళ మేడం గారు. చిన్న అమ్మాయిలాగా ఉందనుకుంటున్నారా? తన స్టూడెంట్ అండి, ఇంజనీరింగ్ చదువుతుంది. తను చదువుకుంటానే పిల్లలందరికీ కూడాను నేర్పిస్తుందండి. చూసారా, ఎవరి పిల్లల్ని వాళ్ళు చక్కగా రెడీ చేసి ఎంత బాగా తీసుకొని వచ్చారో. ఎంత కష్టం అనుకుంటున్నారండి. ఒక్కొక్కళ్ళు మేకప్ పిల్లలకి 1:30 నుంచి 2 గంటల వరకు పడుతుందండి రెడీ చేయడానికి. అంత టైం కూడా ఆ పిల్లలు కదలకుండా కూర్చుంటారండి. ఎందుకంటే వాళ్ళల్లో ఆ నాట్యం మీద ఉన్నటువంటి మక్కువ అలాంటిదండి. చూసారా ఎంత చక్కగా వాళ్ళ మేడం అయితే పైకి ఎక్కారండి. చిన్న చిన్న పిల్లలు కదండి, పాపం ఎలా నుంచోవాలో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆవిడ అరేంజ్ చేస్తున్నారండి పిల్లలందరినీ కూడా లైన్లోను. చూసారా అండి, పిల్లలు చిన్న పిల్లలండి ఎంత బాగా రెడీ అయ్యి ముద్దు ముద్దుగా 1:30 2 గంటల సేపు మేకప్ వేసుకొని వచ్చి కూర్చొని ప్రోగ్రాం అయిపోయిన దాకా కూడా అండి పాపం కొంచెం మంచినీళ్ళు మాత్రం తాగుతారేమోనండి. అంతే, బాత్రూంలోకి వెళ్ళరండి కనీసము. అన్నం కానీ ఏమీ తినరండి. ప్రోగ్రాం అంతా అయిపోయిన దాకా కూడాను అలాగే కూర్చుంటారు వాళ్ళు. చూడండి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఇస్తున్నారో చక్కగా. ఎంత ప్రాక్టీస్ ఉండాలండి పిల్లలు అలా చేయాలంటే. వెస్ట్రన్ డ్యాన్స్ చేసినంత ఈజీ కాదండి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం చేయడం కూడా. హావభావాలు, ముఖ కవళికలు అన్నీ కూడా బాగా చూపించాలండి. ఎంతో ఇంట్రెస్ట్, మనసులో ఎంతో కోరిక ఉంటే కానీ ఇలాంటి ఒక కళలోకి అయితే రాలేరండి పిల్లలు. చూడండి ఎంత బాగా చేస్తున్నారో మా నృత్యాలయం పిల్లలు అయితే. చూసారా అండి, చూసారా ఆ చిన్న పాపకైతే కొంచెం హెల్త్ కూడా బాగాలేదండి పాపం. అయినా సరే డ్రాప్ అవ్వమంటే ఆపకుండా ఆ అమ్మాయికి ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ప్రోగ్రామ్ అయితే ఆపుకోలేదండి. చక్కగా పార్టిసిపేట్ చేసింది. చూసారా, అదిగోండి మా అమ్మాయి 3వ నెంబర్ అండి. చూసారా ఎంత బాగా చేస్తుందో మా అమ్మాయి కూడాను. వినాయక స్తుతి అయితే చేస్తున్నారండి వీళ్ళు, వినాయక ఆహ్వానం అయితే. మన భారతీయ నృత్య కళల్లో ఉన్నటువంటి ఒక గొప్పతనమే అదండి. ఒక్కసారి దానిలో దిగి అది తెలుసుకున్నారనుకోండి, దానిలోంచి బయటికి రావడం చాలా కష్టమండి. ఎంతో బాగా పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారండి మా పిల్లలు, మా నృత్యాలయం తరపు నుంచి కూడాను. అందరూను వచ్చిన వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారండి మా పిల్లలందరినీ కూడాను. చిన్న చిన్న పిల్లలు ఇంత మేకప్ వేసుకొని. చూసారా, మా మేడం గారు అయితే చేస్తున్నారండి, నృత్యాన్ని అభినయిస్తున్నారు స్టేజీ పైన. పిల్లలు అంతసేపు అండి, రాత్రి 10 అయిందండి, అయినా సరే ఒక్కళ్ళు కూడా కదలకుండా అలాగే కూర్చొని అన్ని కార్యక్రమాలన్నీ విజయవంతం చేసిన దాకా ఉండి తర్వాత అయితే ఇంటికి వచ్చారండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఉండదండి. కనీసం ఒక అరగంట అన్నా పడుతుందండి ఆ మేకప్, ఆ హెయిర్ స్టైల్ మొత్తం తీసేయడానికి కూడాను. అంత డెడికేషన్ ఉంటే మాత్రమే వాళ్ళు ఈ క్లాసికల్ డ్యాన్సెస్ని అయితే నేర్చుకోగలరండి. లేకపోతే నేర్చుకోవడం చాలా కష్టమండి. వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళకి మనసులో బలమైన కోరిక అయితే ఉండాలండి. అప్పుడు మాత్రమే ఇలాంటి భారతీయ నృత్య కళలు అయితే అభ్యసించాలండి వాళ్ళు. తల్లిదండ్రులు మాత్రమే కాదండి ప్రోత్సహించాల్సింది, మెయిన్గా పిల్లల్లో ఉండాలండి ఇలాంటి ఒక కోరిక బలంగా. అప్పుడు మాత్రమే వాళ్ళు ఇలాంటి కళలను నేర్చుకోగలరండి. అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరూ కూడా అలాగే ఉన్నారండి, ఒకళ్ళని మించి ఒకళ్ళు అయితేను. ఒక్కరోజు కూడా ప్రోగ్రామ్కి ఆబ్సెంట్ అవ్వరండి. ఒక క్లాస్కి ఆబ్సెంట్ అవ్వాలంటే స్కూల్ కన్నా ఆబ్సెంట్ పెడతారేమోనండి, డ్యాన్స్ క్లాస్కి ఆబ్సెంట్ పెట్టమంటే అందరికీ కూడాను అదొక పెద్ద బాధగా ఉంటుందండి. ఎందుకో మరి. చూసారా ఎంతో చక్కగా పర్ఫామ్ చేస్తున్నారండి. చూసారా మా పాప అండి, మా పాప పక్కన ఉంది దాని ఫ్రెండ్ అండి. చూడండి ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఏమీ లేదండి, ఇలాంటి ఒక కళని మీరు కూడా చూస్తారని
ప్రోత్సహిస్తారని ఒకే ఒక ఉద్దేశంతో మీకైతే చూపిస్తున్నానండి. అంత ఈజీ కాదండి, నేర్చుకోవడం ఎంతో కష్టం. వాళ్ళు మేకప్ అవ్వడం ఒక కష్టం అండి. ఆ హెయిర్ స్టైల్ని చాలా బరువు ఉంటాయండి, నగలు కానీ ఆ హెయిర్కి పెట్టే యాక్సెసరీస్ కానీ చాలా వెయిట్ ఉంటాయండి. వాటిని ప్రోగ్రామ్ అయిన దాకా కూడాను వాళ్ళు అలాగే ఉంచుకుంటారండి. కాళ్ళకు కట్టుకునే గజ్జెలు కూడా అండి చాలా వెయిట్ ఉంటాయి పాపం. వాళ్ళు ఆ బరువంతా కూడాను మోస్తారండి. వాళ్ళలో ఉన్న ఒక కోరిక వల్ల, నేర్చుకోవాలి అనే ఒక కోరిక, జిజ్ఞాస బలంగా ఉండటం వల్ల. చూడండి నృత్యాభినయాన్ని, ఆ పాప చూసారా ఎంత చిన్న పాప, అంత చిన్న వయసులోనే నాట్యాలయంలో చేరిందండి.